పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన పిల్లలమైనటువంటి మనలను ఇంకెంతగా ప్రేమిస్తున్నాడు, ఇంకెంతగా మనలను లేకపోతే ప్రేమిస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రతి తండ్రి లోకంలో తన పిల్లల కోసం ఆలోచించడం సహజమే, తన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచించడం సహజమే. ఆ పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి ఎదగడానికి ఆ తండ్రి ఎంత కష్టానైనా ఎంత భారమైనా అనుభవిస్తాడంట తండ్రి. అంతే కదండి, ఎంత కష్టమైన అనుభవించి ఆ పిల్లల సంతోషం కోసం, పిల్లల యొక్క ఉన్నతమైన స్థితి కోసం పాటుపడతాడట. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి ఆ విధంగా కష్టపడితే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆయన పిల్లలమైనటువంటి బలాలను బట్టి ఎంతగా ఎదురు చూస్తున్నాడో ఆలోచించి ఆయన అంటాడు, ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుని వాడను నేనే. ముదిమి వచ్చే వరకు అంటే ముసలితనంలోనికి వచ్చేంత వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తాను. చిన్నతనంలో నేను ఎలాగైతే ప్రేమించానో, యవన కాలంలో నేను ఎలాగైతే ప్రేమిస్తున్నానో, నడి వయసు కాలంలో నేను ఎలాగైతే ప్రేమిస్తున్నానో, వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా నిన్ను నేను అలాగనే ప్రేమిస్తాను అంటాడు. ఎవరన్నారు? దేవుడు అంటాడు, నిన్ను ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకునే దేవుడు అంటాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి ఎంతవరకు తన పిల్లలను ప్రేమిస్తాడు అంటే వాళ్ళకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా పిల్లలను ప్రేమిస్తాడు. తండ్రి ముసలితనం వచ్చినప్పటికీ, తన పిల్లలకు ముసలితనం వచ్చినప్పటికీ కూడా తన తండ్రికి పిల్లలు ఎలా కనబడతారట? చెప్పండి, ఎలా కనబడతారట? చిన్న పిల్లలుగానే అది గడ్డ మీసాలు వేసిపోయినప్పటికీ కూడా ఆ తండ్రికి ఎలా కనబడతాడు? చిన్న గుర్రాలుగానే కనబడతాడు. ఏంటంటే అది తండ్రి యొక్క ప్రేమ. స్తోత్రం కలిగాక పరలోకంలో ఉన్న దేవుడు కూడా అంటున్నాడు కదా, నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు అని కాదు. యేసుప్రభువు ఏమంటున్నాడంటే, నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా జీవించడం లేదు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయే దినాలు వస్తాయి, ఒకవేళ మనం విడిచిపెట్టే సందర్భాలు కనబడతాయి. మరి అలాంటి సందర్భంలో ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడను కాదు. నేను ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకునే దేవుడనని దేవుడు వాగ్దానం చేసుకున్నాడు. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మీద గంటలు ఆధారపడినట్లయితే, ఆయన మాటలను విధేయత చూపించినట్లయితే, ఆయన మాటలను లోబడినట్లయితే నిన్నేం చేస్తాడట? దీర్ఘాయుష్మంతురాలుగా దేవుడు చేస్తాడు. కాబట్టి అలాంటి ఆయుష్కాలను మనం అనుభవించాలంటే మనం ఉంటుండగా, మనం బ్రతుకుండగా మన తల్లిదండ్రులు ఏం చేయాలట? ప్రేమించాలి. వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ, మన స్థితి ఏదైనప్పటికీ, వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ప్రేమిస్తే మనం ఏం చేయాలి? ఉండేవారిగా ఉండాలి. అప్పుడే మన భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా జీవించగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలట? ప్రేమించగలగాలి. అందుచేతనే ఈరోజు ఫాదర్స్ డే అంటే పితృ దినోత్సవం అని మనందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా చేయాలి అంటే మన తల్లిదండ్రులు మనం బ్రతుకుండగానే మనం చేయగలిగాం. చాలా మంది బ్రతుకుండగా చేయలేరు, కానీ చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? అంత బాధపడినా కూడా ప్రయోజనము లేదు. కాబట్టి ఉండగానే మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, వారి పట్ల గౌరవం చూపించాలి, వారికి లోపడాలి, వారికి పరిచయం చేయాలి, వారిని ఏ విధంగా ఆదరించాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయుష్కాలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే, తండ్రికి లోబడినటువంటి కుమార్తెను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. తండ్రికి ఏ విధంగా లోబడింది, తండ్రి మాటను ఏ విధంగా నెరవేర్చింది, తండ్రి యొక్క ఆశను ఎలా తీర్చగలిగింది అన్న విషయం గురించి నేను ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ